ఈ భూమి మీద దేవుడు న్యాయం జరిగిస్తాడు. మన ప్రయాసకు ప్రతిఫలం ఇస్తాడు. సరే, దేవుడు ఒక పరీక్ష లేదా ఒక శ్రమ సెలవిచ్చినాడు. నష్టపోయినాం, కష్టపడ్డాం. కొంతకాలానికి ఆ పరీక్ష అయిపోతుంది. అయితే దేవుడు తిరిగి ఇస్తాడు, నష్టపరిహారమే ఇస్తాడు. పోగొట్టుకున్న దానికి ఎన్నో రెట్లు ఎక్కువ కూడా ఇస్తాడు. ముఖ్యంగా నువ్వు కష్టపడినందుకు, నష్టపోయినందుకు ఆ తాలూకు ఓదార్పులాగా ఆ దుఃఖం, ఆ నష్టం మరిపించడానికి, అంతేకాదు దేవుని న్యాయం వెల్లడి చేసుకోవడానికి కూడా నష్టపరిహారమే దేవుడు ఇప్పిస్తాడు అనే విషయం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కీర్తనలు 97:2 నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారమట. కాబట్టి నీతి తప్పడు, ఆయన న్యాయం మర్చిపోడు కదా. మోషే దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ చేతిలో ఏముంది అని అడిగినాడు కదా. ఎందుకు అడిగినాడు? నా కొరకు పడిన ప్రయాస నేను చూసినాను. నా నామాన్ని బట్టి నువ్వు ఎంత త్యాగం చూపినావు, ఎంత విడిచిపెట్టినావు, ఎంత నష్టపోయినావు నాకు తెలుసు అని చెప్పడానికి అడిగినాడు. నీ చేతిలో ఏముంది? కాపరి దుడ్డు కర్ర కోరుకున్నాడు కదా, రాజదండానికి బదులు ధర మార్చుకున్నాడు కదా. కాబట్టి కనబడినప్పుడు, దేవుడు దగ్గర వచ్చినప్పుడు నీ చేతిలో ఏముంది అని అడిగినాడు. ఆ కర్ర దీవించి ఇచ్చినాడు. రాజులకు ఆజ్ఞలు ఇవ్వడానికి, సృష్టి నియమాలు తారుమారు చేయడానికి, దేవుని పేరుతో ఏలడానికి ఆ కర్రనే దీవించి ఇచ్చినాడు కదా దేవుడు. ప్రయాస మరవడు, న్యాయవంతుడు. కీర్తనలు 89:4 ఈ చోట కూడా నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం. ప్రేమ, తర్వాత విశ్వాస్యత దేవుని ముందు నడుస్తాయి. ఓ రాజు రథంలో పోతుంటే రాజు వస్తున్నాడు అని చెప్పడానికి 50 మంది 100 మంది రథం ముందు పరిగెడతారు. ఆ రీతిగా రాయబడి ఉంది. ఏమని? నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం. ప్రేమ, విశ్వాస్యత. విశ్వాస్యత అంటే నమ్మకంగా ఉండే తీరు, దేవుని తీరు. దేవుని విశ్వాస్యత ఆకాశాన్ని అంటుతుంది అని రాయబడి ఉంది కదా. అయితే ప్రేమ, విశ్వాస్యత ఆయన ముందు నడుస్తాయట. ఆయన పరిచయం ఇస్తూ అన్నమాట కదా. ఆయన వస్తున్నాడని ప్రకటిస్తూ అని కూడా అర్థం. కీర్తనలు 33:5 యెహోవానైన నాకు న్యాయం చేయుట ఇష్టం అన్నాడు కదా దేవుడు. ఆ భావం ఈ చోట. దేవునికి నీతి న్యాయం చాలా ఇష్టం. యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారు. కీర్తనలు 9:16 దేవుని పరిచయం మనకు దొరికేది ఎట్లాట? ఆయన జరిగించే న్యాయం గురించి ఆలోచిస్తే దేవుని పరిచయం మనకు దొరుకుతుందట. కీర్తనలు 9:8 దేవుడు న్యాయం తీరుస్తాడు, ఆ తర్వాత ఏలుతాడు. ఎట్లాగా? నీతి న్యాయాలతో. హెబ్రీ 10:30-31 పగ తీర్చుకునుట నా పని అన్నాడు కదా దేవుడు. నేను తిరిగి ఇస్తాను, నేను నా ప్రజలకు న్యాయం తీరుస్తానంటున్నాడు. అందుకే ఇది గుర్తుపెట్టుకొని బ్రతకాలి. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. సరే, నీకు అన్యాయం జరిగింది, నీ పక్షంగా ఉండి దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు. నష్టపరిహారం నీకు అందేటట్టు చూస్తాడు. సరే, మరి నువ్వు అన్యాయం చేస్తే నీకు న్యాయం తీరుస్తాడు కదా. జీవం గల దేవుని చేతిలో పడడం భయంకరమని రాసింది. న్యాయం కొరకు నేను అడిగినప్పుడు అరుదుగా అడుగుతా, కానీ అడుగుతా అవసరమైనప్పుడు. అప్పుడు నాతో మొదలు పెట్టమని అడుగుతాను. తప్పు నా వైపు ఉంటే నాకు శిక్ష పెట్టు అనే మాటతోనే మొదలు పెడతాను. ఎందుకు? 1 పేతురు 4:17 దేవుని తీర్పట దేవుని గృహంతో మొదలవుతుందట. తూకమే నన్ను కూడా
తప్పు నా దిక్కుంటే నాకు శిక్ష పెట్టు. చాలామంది న్యాయం కొరకు అడగరు, భయపడతారు అడగడానికి. న్యాయం జరిగించు అని అడగకపోవడం దిక్కుమాలిన ప్రేమ అనుకుంటారు. లేదు, న్యాయం జరగడంలో దేవునికి మహిమ ఉంది, మనిషికి మేలుంది. మేలు అన్నప్పుడు అన్యాయం పొందిన వాడికి అవును మేలు అవుతుంది, న్యాయం జరుగుతుంది. అన్యాయం చేసినోడికి కూడా మేలు అవుతుంది. దేవుడు బుద్ధి చెప్తాడు కదా, వాడికి నరకం తప్పుతుంది. నరకం నుంచి లాగేది ప్రేమ కదా, అది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి న్యాయం కొరకు అడగను, దేవుడు శిక్ష పెడతాడేమో వాళ్ళకి అనడం అవివేకం. వాళ్ళు అట్లా ముదురుతారు, ముదిరి ఇంకా పెద్ద తప్పులు చేస్తారు, మనసాక్షిని చంపేసుకుని నరక మధ్యలో పడతారు. ఉద్ధరించినట్ట నీవు నీ ప్రేమకు జ్ఞాపక చిహ్నాలు ఉండాలి కదా. ఇది కూడా జ్ఞాపక చిహ్నం. న్యాయం కొరకు అడగడం కూడా దేవునికి మహిమ ఉంది, మనిషికి మేలు ఉంది. కాబట్టి అడగాలి న్యాయం కొరకు. సామెతలు 24:12 ప్రతిఫలం ఇస్తాడు, ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు కదా. ఇర్మియా 51:56 ప్రతిఫలం ఇచ్చే దేవుడని అర్థం, న్యాయం తీర్చే దేవుడని అర్థం. బిరుదు, ఆయన బిరుదు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిట్రిబ్యూషన్. అంటే న్యాయం తీర్చి అన్యాయం చేసిన వాడికి శిక్ష పెట్టేవాడు అని అర్థం. అది దేవుని బిరుదు. దేవుడు ఏలుతున్నాడు కదా విశ్వాన్ని, అది ఆయన పని. తప్పక జరిగిస్తాడు, నువ్వు అడగకుండా జరిగిస్తాడు. సరే, నువ్వు అడగనందుకు ఉద్ధరించిన అని అనుకుంటావేమో కదా, నన్ను వెనకేసుకున్నాను. లేదు, ఒకసారి చాలా జరిగినాయి. దేవుని సేవలో వచ్చి 31 సంవత్సరాలు అయినాయి కదా. నా గురించి చెప్తాడేమని ఇప్పటికీ నీ గుండె దడ ఇక్కడికి వినబడుతుంది. కాబట్టి మా అమ్మ నాయన గురించి చెబుతాను. ఇక ఓ రోజు ఇక్కడ చర్చ్లో పనులన్నీ ముగించుకొని అక్కడ ఏసీ గార్డ్స్లో పెద్ద బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాం కదా. మా అక్క కుటుంబం కూలింది, నేను బాధ్యత తీసుకున్న. అమ్మ నాయన పెద్దన్న కుటుంబం చర్చ్ నుంచి వచ్చి ఉపవాసాలు చేయడానికి కూడా సరిపోయేటట్టు పెద్ద బిల్డింగ్ తీసుకున్నా. అయితే ఇక్కడ పనులన్నీ ముగించుకొని వెళ్ళేప్పుడు అమ్మ నాయన కొరకు నాయగర హోటల్ పోయి చెదరగాడ తందూరి చికెన్ తీసుకుని ఆ ఎస్డి మోటార్ సైకిల్ మీద ఇట్లా వంగి నడుపుతూ షెడ్ బటన్ తీసి లోపల పెట్టినాను. వర్షం పడుతుంది, తడవద్దు, వేడిగా అంది చాలా మా అమ్మ నాయనకని. అట్లా తీసుకొని పోతే ముఖం మార్చి ఉన్నారు మా అమ్మ నాయన. అది వద్దు మాకు, మేము తినమంటున్నారు. ఇంకేమో నేను చేయలేదు అంటున్నారు. సరే చెప్తే చేస్తాను కదా కుటుంబం కొరకు, తిన్నాక పోట్లాడదామని చెప్పినా కూడా చల్లగా అవుతుంది. అట్లాగే వాళ్ళు అరుస్తూ ఉంటే కన్నీళ్ళుగా అరుస్తూ ఆ పైనుంచి మెట్లు దిగి కిందికి వస్తున్నా. అమ్మ నాన్న కదా ఒక మాట తిట్టలే. ఇప్పుడు తిట్టిన తిట్లన్నీ కడుపు నిండా తినేసి మౌనంగా కన్నీళ్ళుగా అరుస్తూ ఆ మెట్లు దిగుతున్నాను. ఆకాశం నుంచి స్వరం వినిపించింది, నేను ఇంకా సహించను. గంభీరంగా దేవుని స్వరం వినిపించింది. అయిపోయింది. ఒక 3 నెలలకి నాయన చనిపోయినాడు. తర్వాత కలిసి ఉందామని మా అమ్మ ఎంత అడిగితే కూడా మళ్ళీ ఎప్పుడు వీలు కాలేదు. దేవుడు వద్దన్నాడు కదా, కలిసి ఉండడం వీలు కాలేదు. సరే, బాధ్యతలేమి ఎత్తేలేదు. మంచి ఇల్లు తీసుకొని 3-4 అమ్మని చూసుకోవడానికి ఉంచి జాగ్రత్త చేసుకుంటా కదా. దేవుని దేవలన 90 ఏళ్ళు పూర్తయినాయి. అయితే నువ్వు అడగలేదేమో న్యాయం కొరకు. ఆగుతుందా? దేవుని న్యాయ తీర్పులు ఆగుతాయా? నువ్వు ఆపగలుగుతావా? చూడు, నా జరిగింది చెబుతున్నాను. నీకు నేను సహించాను అన్నాడు దేవుడు గంభీరంగా ఆకాశం నుంచి స్వరం. నీకు నేను అడ్డుపడ్డానికి కూడా లేదు. ఇంకొక పేరు లేకుండా చెప్తాను. చాటుకు అన్ని గుంటలు తవ్వి నాకు నష్టం చేసి మళ్ళీ ఓ అన్న అని ఎప్పట్లా
ఎదుట వస్తే దెబ్బ కొట్టినాడు దేవుడు. వాళ్ళ తణుకులాట చూసి దగ్గర పోతే ఆగక్కడ అని దేవుని స్వరం ఎంత గంభీరంగా వినపడ్డది. గద్దింపులు విన్నది లేదు కదా చిన్నప్పటి నుంచి. కుండల తడ పుట్టింది. ఆగమని అరిచినాడు దేవుడు. దీంట్లో నీకు పని లేదని చెప్పినాడు. నేను అడుగుతా ఉంటే ఏమని, సరే వాళ్ళ తప్పులకి ఇక శిక్ష పడింది, న్యాయ తీర్పులు బయలుదేరినాయి అన్న పరిస్థితి అయితే కూడా నా పిల్లలు ప్రభా ఆ శిక్ష నాకేమని అడిగినా, ఆ శిక్ష నాకేమని అడిగినా అప్పుడు గద్దించినాడు దేవుడు. ఆగక్కడ అని చెప్పి. ఒక్కో సమయం ఉంటుంది, ఇంకెవరు అడ్డుపడలేరు. కరిగించుకుంటాడు దేవుడు నిన్నే. తూకమేసి నీ ఒళ్ళేస్తాడు. చేసిన అన్యాయానికి ఆ శిక్ష, ఆ ప్రతిఫలం ఇంకెవరు ఆపలేరు ఆ సమయం. అందుకే మనకు మనమే తీర్పు తీర్చుకుంటే దేవుడు తీర్పు తీర్చేది అవసరం ఉండదని రాసింది కదా. జీవం గల దేవుని చేతిలో పడడం భయంకరం కదా. తూకం వేస్తాడు దేవుడు ఏ క్షణమో కదా. అంత దూరం వెళ్ళనివ్వకు, సరి చేసుకో. తప్పు నీ దిక్కుంటే సరి చేసుకో దేవునితో, మనుషులతో. సమయం ఉన్నప్పుడే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25 నుంచి 26. దేవుడే పెట్టిన శిక్ష, దేవుడే పంపినాడు మిడతలను, వేరే వేరే రకాల పురుగులు, 3 రకాలు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేనే పంపిన సైన్యం. అయితే ఆ మిడతలు తినేసిన పంట తినిస్తా, మీకు తిరిగిస్తా అంటున్నాడు. నిజమే, తప్పు చేసినారు, శిక్ష పెట్టినాడు దేవుడు, కానీ దయ చూపుతున్నాడు. ఎంత శిక్ష ఆపితే చాలు. అయితే దేవుడు ఏమంటున్నాడు, అది తినేసిన పంట కూడా మళ్ళీ ఇస్తా, మీకు సమృద్ధి ఇస్తా. నా ప్రజలు అవమానం పొందరిక, ఇక మీదట వారు అవమానం పొందరు అని చెప్తున్నాడు దేవుడు. అంత ప్రేమిస్తాడు కదా. పురుగులు తినేసిన పంట తిరిగిస్తా అంటున్నాడు. ఈ చోట దేవుడే పంపితే అవి వచ్చినాయి. దేవుడు అంటున్నాడు, నా సైన్యం నేనే పంపించిన పాడు చేయమని. దయదలిసి ఏమంటున్నాడు, ఆ పంట తిరిగిస్తా, మీకు సమృద్ధి ఇస్తా, ఘనత ఇస్తా, మీ అవమానం తొలగిస్తా అంటున్నాడు. రోమా 11:35. ఏ నరునికి దేవుడు అచ్చి ఉండడు. సరే, నువ్వు పడ్డావు, ప్రయాస దేవుని నామం కొరకు నువ్వు ప్రయాసపడ్డావయ్యా, కష్టపడ్డావు, దేవుని పొందుకోరి కదా, నీకు అచ్చి ఉంటాడు దేవుడు, తిరిగిస్తాడు. భూమి మీద కూడా అవును, నిత్యత్వంలో కూడా తప్పక. ఈ విషయాలే ఈరోజు కొన్ని నిమిషాలే మాట్లాడుకుంటున్నాం. రోమా 12:19. పగ తీర్చుకోవద్దని చెప్తున్నాడు కదా దేవుడు. పగ తీర్చుకున్నట నా పని అన్నాడు. నేను ఇస్తా ప్రతిఫలం అంటున్నాడు దేవుడు. ఎవరి క్రియలకు తగ్గట్టు ప్రతిఫలం. ఒక ఇంట్లో అందరూ ఒక తీరు ఉండరు కదా, రకరకాల మనస్తత్వాలు. ఆస్తి పంచుకుంటే ఇప్పుడు రంగులన్నీ బయటపడతాయి కదా. చిన్న చిన్న విషయాల కొరకు స్కూటరో మోటార్ సైకిలో నాకే రావాలి, లేదా సరే 1 ఎకరం పొలం, 1 ఇల్లు, తోబుట్లు ఎట్లా చేస్తారో చూసినాం కదా. మాకు ఆస్తి లేదు, ఆ బాధ లేదు, కానీ చూసినాం. అన్నదమ్ములు ఒకరి మీదకి ఒకరికి గుండాలని తెచ్చుకున్నారు, డబ్బు ఇచ్చి. అంటే కొట్టడానికి, చంపడానికి కూడా. ఎంత దేవుని మర్చిపోయినారు కదా, రక్త సంబంధం మర్చిపోయిన డబ్బు. సరే, ఏదో ఒకటి పగ వచ్చింది. సరే, నువ్వు మేలు చేస్తూనే ఉండు, వాళ్ళు పగబడితేనే ఉంటారు. ఇది నేను చాలా చలైన నుంచి రీసెర్చ్ చేస్తా ఉన్నాను. నాకు ఇది అంతు చిక్కలేదు. నేనేమనుకున్నాను, సరే అలా అట్లనే చేయని, నేను ఇట్లనే మంచిగా ప్రేమిస్తా, ఇంకెక్కువ ప్రేమిస్తా. ఎప్పటికన్నా బుద్ధి వస్తుందేమో, కొంచెం సిగ్గు వస్తుందేమో, ఆలోచిస్తారేమో, మెలకు వస్తుందేమో,
ఎందుకు నా పైన ద్వేషం? సరే, శత్రువు కనబడితే ఏం చేయమన్నాడు దేవుడు? కత్తి తీసుకొని పోవడం అన్నాడా? శత్రువును ప్రేమించమన్నాడు కదా దేవుడు. నేను ఈ మాట తలుసుకొని మౌనంగా కన్నీళ్లు గార్చిన ఎన్నిసార్లు. వాళ్ళు నన్ను శత్రువు అనుకుంటే కూడా ప్రేమ రావాలి కదా. శత్రువును కాదు, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తా. పట్టుదలగా, ఇంత పట్టుదలగా ఎంతకాలం ఇట్లా చేస్తారు చూద్దామని అంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ చలనం అయితే లేదు వాళ్ళలో. ఏంటో అర్థం కాదు, ఇట్లా కూడా పుడతారు అని ఆశ్చర్యపడతా అప్పుడప్పుడు. సరే, నువ్వైతే మేలే చెయ్యి. అవును, నీ మేలుకు ప్రతిగా కీడే జరుగుతుంది. నాకు ఎంతమంది చెప్పినారు, వాడుకోవడమే వస్తుంది, మాకు ప్రేమించేది రాదు. అంతే, ఇస్తరాకులా వాడుకొని పారేసేదే వస్తుందట. సొంతం చేసుకోవడం, ప్రేమించడం రాదట. మరి అయితే కూడా నా ప్రేమ చల్లారకుండా చూసుకుంటా కదా. ఈ మధ్యలో అట్లాగా ప్రేమ పొంది హింసించిన ఆ వ్యక్తి అడగడం విన్నా నేను, నువ్వు ఇంత ఎట్లా ప్రేమించగలుగుతున్నావు అంటే, నేను ఏం చేసినా కానీ ఇంత నేను అవమానపరిస్తే, మనసుర కొడితే, తిరగబడితే నన్ను ఎట్లా ప్రేమించగలుగుతున్నావు అని తనే అడగడం ఈ మధ్యలో విన్నా. అప్పుడు మౌనంగా కన్నీరు గార్చిన, అవును నా ప్రేమకి ఎందుకు అట్లా అవుతుంది? యశ్ప్రభు చెప్పినాడు, నా అలా ప్రేమించమన్నాడు, అందుకే ప్రేమిస్తా అట్లాగని చెప్పిన. మాట పోయింది నాకైతే. చాలాసేపు మౌనంగా కన్నీళ్ళు గార్చిన. అయితే ఎవరన్నా ఎటన్నా పోనీ, నువ్వైతే ప్రేమించు, ఎదికు, తప్పురా నీకు, కటువుగా మారకు. దేవుని చిత్తానుసారంగా శ్రమపడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పచెప్పుకొని అన్న తర్వాత మేలు చేయట మానకుండా సాగాలని రాసింది కదా. అంటే మందిని బట్టి నీ బ్రతుకు తీరు మారకుండా చూసుకోవాలి కదా. లెక్క అడిగేవాడు దేవుడు, ఎవరి క్రియల ఫలం వాళ్ళకి ఇచ్చేవాడు దేవుడు కదా. సాగుదాం ప్రభులాగా బ్రతుకుతూ ప్రేమిస్తూ, ఎవరి క్రియల ఫలం వాళ్ళకి ఇస్తాడు కదా దేవుడు. గుర్తుపెట్టుకొని బ్రతకాలి కదా. ఏ క్షణమైనా దేహం వదిలితే దేవుని చేరుకోవాలి. లోపల తప్పగా పెట్టుకొని సాధించి ఈ రకరకాలుగా చేస్తే ఏం మిగులుతుంది? పోతావా దేవుని దగ్గర? మనం చూసుకోవాలి కదా ప్రతి క్షణం కూడా. ప్రకటన 2వ అధ్యాయం 23వ వచనంలో, హృదయాలు వెతుకుతా నిన్ను, నీ మనస్సు పరిశోధిస్తా, ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. యోబు గ్రంథంలో 42:12-17 వరకు. చాలా శ్రమలు తాకరించిన దేవుడు నాకు. ఒక్కో శ్రమలు యోబు గ్రంథం ఎక్కువ ధ్యానించేవాడిని. ఆ వ్యక్తి ఎట్లా తట్టుకున్నాడు, ఎట్లా గెలిచినాడు నేర్చుకుందామని. అప్పుడు ఒకసారి అట్లాగా కాలు కూలిపోయినప్పుడు కాలు చేరు పైన పెట్టి, కాళ్ళ కింద దుప్పడు పెట్టి రక్తంతో తడిచిపోతూ ఉంటే యోబు గ్రంథం ధ్యానిస్తూ నేను అనుకున్నాను, అంత శ్రమ పడినాక ఆ వ్యక్తి దేవుడు మళ్ళీ దీవించినాడట, రెట్టింపు ఇచ్చినాడట, 10 మంది పిల్లల్ని ఇచ్చినాడట అని చదివినప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. చదవడం ఆపి, ఇంత శ్రమ గుండా నడిచిన తర్వాత ఆ వ్యక్తి సంతోషపడగలిగినాడా? సంతోషపడే కెపాసిటీ ఉందా? వీలైందా ఆయనకి అని ఆలోచిస్తుంటే గంభీరంగా దేవుని స్వరం వినిపించింది. ఇంకొక ఆయుష్కాలమే ఇచ్చిన యోబుకు అని చెప్పినాడు. చూడు, పరీక్షించుకొని ఒక మంచి సాక్ష్యం తరాల కొరకు, యుగాల కొరకు నిలబెట్టిన తర్వాత ఏ నరునికి అచ్చి ఉండాడు కదా దేవుడు, యోబుకు ఇంకొక ఆయుష్కాలం ఇచ్చిన అని చెప్పినాడు. మళ్ళీ గమనించి చదివితే శ్రమ తీరినాక 140 సంవత్సరాలు బ్రతికినాడట యోబు. అబ్రహాము కాలం అని అర్థమవుతుంది, వివరాలు ఎక్కువ ఉండవు కదా. అబ్రహాము కాలం, వయసును బట్టి, వయసు చూస్తే కూడా తెలుస్తుంది. అబ్రహాం
175 సంవత్సరాలు బ్రతికినాడు. కాబట్టి ఆ కాలానికి చెందినవాడు. దేవుడు ఇంకొక ఆయుష్ కాలమే ఇచ్చినాడు, సమృద్ధి ఇచ్చి సంతోషపడడానికి. సరే, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, గుండెలో గాయం మానుతుందా? గాయం మానిన మరక ఉంటుంది అనే వరకు కాదు, గాయమే మానదు. అయితే దేవుడు న్యాయవంతుడు, ఇంకొక ఆయుష్ కాలం ఇచ్చిన ఆయన గుర్తు చేసినాడు. దేవునికి స్తోత్రం. మోషే గురించి చూడు, 40 సంవత్సరాల వయసులో ఐగుప్తీయుని చంపినాడు. ఇజ్రాయేల్ కొరకు ఇజ్రాయేలీల పక్షంగా రోషపడి అయితే అప్పుడు పారిపోయినాడు. 40 సంవత్సరాలు గొర్రెలతో ఉన్నాడు. అయితే ఇంకో 40 సంవత్సరాలు ఈ ఇజ్రాయేలీలతో ఉన్నాడు. నువ్వు అంటావేమో, ఏది బాగుంటుంది, ఎడ్డి గొర్రెలు బాగుంటాయా? మరి రాళ్ళు పెట్టి కొడతామంటారు ఇజ్రాయేలీలు కదా, చిన్న చిన్న వాటికి. మేము ఐగుప్తుకి తిరిగిపోతామంటారు. కీరకాయలు తిన్నాం అక్కడ, ఆ దాసత్వం ఎంత బాగుండింది, కుండల చుట్టూ కూర్చొని మాంసం తిన్నాం, ఏది బాగుంటుంది అని నువ్వు అంటావేమో. నువ్వు ఇంకొంచెం నీ తలకు పని చెప్పు. ఆ 40 సంవత్సరాలు ఆయన దేవునితో ఉన్నాడు కూడా కదా. ఏ మనిషి భూమి మీద ఉన్నప్పుడు దేవునితో గడపనంత సమయం గడిపినాడు, స్నేహితునిగా దేవునితో మాట్లాడుతూ. ఈ మనిషి గుండెలో వేరే ఆశనే లేదు. గోత్రాల నాయకులు సాక్ష్యపు గుడారం కట్టి వేళ వెండి బంగారాలు వెలగల్ల రాళ్ళు దుస్తులు చాలా బండ్ల మీద తీసుకొని వచ్చినారు. ఎడ్ల బండి నింపి అట్లా 12 బండ్లు. మోషే ఏమిచ్చినాడు? తులం బంగారం కూడా లేదు. ఎందుకు ఆయన దగ్గర లేదు? అందరిలో పెద్ద నాయకుడు ఆయన దగ్గర ఎందుకు ఉండదు? ఉండాలి కదా. ఆయన కూర్చుకోలేదు. ఏమొచ్చిందట? ఆయనకు ఆశ లేదు. దేవుడు చాలా అనుకున్నాడు కాబట్టి తులం బంగారం కూడా లేదు కదా. ఆయన దేవుడే కనబడి మెచ్చినా నిన్ను అంటే, నీ మార్గాలు నాకు నేర్పు, అప్పుడు నేను ఇంకా మెప్పిస్తా అన్నాడు. ఇంక వేరే ధ్యాసనే లేదు కదా. దేవుడే కనబడి మాట్లాడుతుంటే నీ మహిమంతా చూస్తా అన్నాడు కదా. 40 సంవత్సరాలు గొర్రెలతో గడిపి నష్టపోయిన కాలం అనుకుందాం. ఇంకో 40 సంవత్సరాలు ఇచ్చినాడు కదా దేవుడు తనతో స్నేహం చేయడానికి భూమి మీదనే. ఏం జరిగింది? నష్టపరిహారం ఇచ్చినాడు దేవుడు. నష్టపరిహారం ఇచ్చినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. న్యాయవంతుడు ఆయన. సంఖ్యాకాండం 5:7. ఈ నష్టపరిహారం గురించి మనుషులకే నేర్పినాడు దేవుడు. మనుషులకు నేర్పినాడు. దేవుడు జరిగిస్తాడు కదా. నీతి తప్పడు, ఆయన న్యాయం మర్చిపోడు. మత్తయి సువార్త 19:29. పేతురు అడిగినాడు, నీ కొరకు అన్ని విడిచి వచ్చినాం ప్రభు, మరి మాకి ఒరిగేది ఏంటని అడిగినాడు కదా. అన్నాడు దేవుడు, ఈ లోకంలో 100 రెట్లు అన్నలు అక్కలు అమ్మలు చెల్లెలు 100 రెట్లు ఆస్తి కూడా ఇహమందు హింసలతో పాటు అన్నాడు. 100 రెట్లు ఆ తర్వాత నిత్య జీవం. క్రీస్తుతో పాటు శ్రమ పడితేనే క్రీస్తుతోడి వారసులం కదా. కాబట్టి శ్రమ ఉండదని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. ఇహమందు హింసలతో పాటు అని చెప్పినాడు. కాబట్టి ఏదో వింత సంభవించినట్టు చేయకు, కొత్త కాదది. శ్రమ ఉంటుంది, దేవుడు న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు, నీకు నష్టపరిహారమే ఇస్తాడు. యోసేపు గురించి ఆదికాండం 41:46 30 ఏండ్ల వయసు అప్పుడు ఫరో ఎదుట నిలిచినాడు. సరే, ఆయన చనిపోయింది ఎప్పుడు? ఆదికాండం 50:26. 110 సంవత్సరాలు అప్పుడు. 30 సంవత్సరాల నుంచి 110 అంటే 80 సంవత్సరాలు. అధికారం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చినాడు దేవుడు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చినాడు. యోసేపు పేరుతో వారు అప్పుడు కట్టిన పిరమిడ్స్ దొరుకుతున్నాయి తవ్వకాల్లో. ఎంత గొప్ప రాసినారు ఆయన గురించి. దేవుళ్ళ అని రాసినారు, వాళ్ళకి అట్లా తెలుసుగా. దేవుళ్ళ ఆత్మ ఉంది ఆయనలో, బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాసుకున్నారు. ఇస్ అ వర్సటైల్ జీనియస్. వైద్యం కూడా చేసేవాడట. సరే, తన పేరుతో జ్ఞాపక చిహ్నాలే కట్టినారు కదా. అయితే
30 ఏండ్ల వయసుకు ఫరో దగ్గర నిల్చున్నాడు. అంతకుముందు ఇంట్లో 17 సంవత్సరాల వయసు అనుకుందాం, 15 నుంచి 17 యువరాజులాగా ఉన్నాడు కదా. రూబేను పోగొట్టుకున్న జ్యేష్ఠత్వపు హక్కు తండ్రి తనకిచ్చినాడు యాకోబు. అందుకే అన్ని రంగుల వస్త్రాలు తొడిగించినాడు, ఖరీదైన వస్త్రాలు. జ్యేష్ఠత్వపు హక్కుకు గుర్తు అది. అందుకే అన్నదమ్ములకి అంత అసూయ పుట్టింది. సరే, 15-17 సంవత్సరాల వరకైతే ఇంట్లో యువరాజు. కష్టపడ్డ కాలం 13 సంవత్సరాలు అనుకుందాం. పోతిఫర్ ఇంట ఉన్నప్పుడు తన గురించి ఏమని రాసింది? ఆదికాండం 39:6. చాలా బలంగా ఉన్నాడట, చాలా సుందరంగా ఉన్నాడట. హీ వాజ్ వెల్ బిల్ట్ అండ్ హీ వాజ్ హ్యాండ్సమ్ అని రాసింది. ఈ వర్ణన సరిపోవడానికి 20 ఏళ్ళన్నా ఉండాలి. దానికి ముందు తెలంగాణలో ఏమంటారు? పోరగాడు అంటారు కదా, పిల్లగాడు అంటారు, పక్కపలసగా ఉంటారు కదా. మరి ఎత్తులా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు అంటే ఒక 20 ఏళ్ళు. కాబట్టి 10 నుంచి 13 సంవత్సరాలు అన్నలు గుంటలేసిన కాలం అనుకుంటే, ఆడి నుంచి పరో ఎదుట నిలిచే వరకు 13 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. దేవుడు పలికిన మాట తనను పరీక్షించిందట. ఇనుమ అతని ప్రాణాన్ని నొప్పించింది. నమ్మినాడు దేవుణ్ణి, ఎదురు చూసినాడు దేవుని కొరకు. దేవుడు చెప్పినవన్నీ జరిగినాయి. శ్రమ తీరినాక తను ఐశ్వర్యంలో ఉన్నాడు, వైభవంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఎంతకాలం? 80 సంవత్సరాలు. చూడు, దేవుడు నష్టపరిహారం ఇచ్చినాడు కదా ఆ వ్యక్తికి. ఇంత ఇచ్చినాడు. దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు 15 సంవత్సరాల వయసు ఉండొచ్చు. 1 సమూయేలు 16-13లో అభిషేకించబడ్డం చూస్తాం. 1 సమూయేలు 17:42లో గొలియాతు వస్తున్నాడు యుద్ధానికి. వాడు డాల్ ఎంత పెద్దగా ఉందంటే షీల్డ్ ఒకడు పట్టుకొని నడుస్తున్నాడు వాడి ముందు. అని కవర్ చేయాలి కదా. ఇక కత్తులు వాడి ఆయుధాలన్నీ తగిలించుకొని గంభీరంగా నడిచి వస్తూ ఉంటే దావీదు వానికి కనబడలేదు. తేరి చూసి కనుగొన్నాడు అని రాసి ఉంటుంది. ఎక్కడ 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 అని వెతికితే ఎక్కడో ఉన్నాడు చిన్నగా. ఏమని రాసింది? గొలియాతు పలికిన మాట, ఒకటి పిల్లోడేవాడు అంటున్నాడు. పిల్లోడే నాతో పోట్లాడకు వస్తున్నాడు ఏంటి? ఇంకా ఎర్రగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, పిల్లోడు అంటున్నాడు గొలియాతు. కట్టెపట్టుకొని వస్తున్నావు, నేను కుక్కనా అని బాధపడ్డాడు కదా. ఇంత రాక్షస దేహంతో ఉండి తను యుద్ధాలు గెలిచి యుద్ధాలు రాటుదేళ్ళు ఉన్నవాడు పోట్లాడుతాను వస్తే పిల్లోడా నాకు ఎదుట పోట్లాడడానికి వచ్చింది అని బాధపడ్డాడు కదా. తెగ బాధపడిపోనాడంట బాబాయ్. అయితే అంత చిన్నగా ఉన్నాడు కదా. సరే, తన విషయం అంతే, ఒక 15 సంవత్సరాలు అనుకోవచ్చు. రాజుగా అభిషేకించబడ్డాడు. యూదా ప్రాంతానికి చెందిన వాళ్ళు అభిషేకించినారు. 2 సమూయేలు 2:4 ఆ తర్వాత గోత్రాల నాయకులంతా కలిసి అభిషేకించిన 2 సమూయేలు 5:4. అప్పుడు తన వయసు 30 ఏండ్లట. ఈ వ్యక్తి అంతే 10-13 సంవత్సరాలు కష్టపడ్డాడు. సౌలు చేత తరమబడ్డ కాలం, అడవుల్లో ఎడారుల్లో పరిగెత్తినాడు, కొండల మీద లోయల్లో పరిగెత్తి గుహల్లో తలదాచుకున్నాడు. ఎవరి ప్రేమ మారుతుందో తెలియదు, ఎప్పుడు మారుతుందో. తలకోసి తీసుకెళ్తే రాజు సన్మానాలు చేస్తాడు. ఎవరి ప్రేమ ఎప్పుడు మారుతుందో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఏ పూట భోజనం ఏ వైపో తెలియదు. అట్లా గడిచిన కాలం అంతా కలిస్తే 13 లేదా 10 సంవత్సరాలు. 30 ఏళ్లకు రాజు అయినాడు. 40 సంవత్సరాలు పరిపాలించినాడు.
10 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు చక్రవర్తిగా ఏలడానికి దేవుడు నియమించినాడు కదా. ప్రతి యుద్ధంలో దేవుడు తోడు ఉన్నాడు. తన తల కాచినాడు దేవుడు. మందిరం కట్టడానికి అన్నీ సమకూర్చినాడు ఆయన. ప్లాన్ అంతా కూడా తనే దేవుని దగ్గర తెలుసుకొని తన కుమారునికి ఇచ్చినాడు కదా. అన్నీ సమకూర్చినప్పుడు మందిరంగా ఏర్పాటు చేయడానికి సొలొమోను మహారాజుకి 7 సంవత్సరాలు పట్టిందట. మొత్తం సమకూర్చిన పదార్థాలు మందిరంగా నిలబెట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందట. దేవుని కొరకైన మందిరం చాలా వైభవంగా ఉండాలని రోషంతో కదా ఆయన ప్రతి యుద్ధం గెలిచినాడు. ముసల్తనం వరకు యుద్ధాలు చేసి. అయితే నష్టపరిహారం దేవుడు ఎట్లాగే ఇచ్చినాడు ఈ వ్యక్తికి. 10 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు చక్రవర్తిగా ఏలినాడు కదా. ఎప్పటికీ నిలిచే పేరు ఇచ్చినాడు దేవుడు. నా హృదయానుసారి అని అంత మంచి మెప్పు ఇచ్చినాడు కదా. 1 కొరింథీ 15 4-9 వరకు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మొదటి పేతురు కనబడ్డాడు. తర్వాత అపోస్తలులకు కనబడ్డాడు. ఆయనకి 500 మందికి ఒక్కసారి కనబడ్డాడు. యాకోబు కనబడ్డాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుకు కనబడ్డాడు కదా. అపోస్తల కార్యాలు 1:3. ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు ఆయన కనబడ్డాడు. సువార్త ప్రకటించినాడు అని రాసింది కదా. దేవుని రాజ్యం సమీపించిందని చెప్పినాడు. సిల్వలో యాగం పూర్తయింది. మరి 40 రోజులు ఎందుకు ఈ పరిచర్య? ఈ మధ్యలో కెవిన్ జదాయ్ అనే ఒక వ్యక్తి కమర్షియల్ ఎయిర్లైన్స్లో పైలట్. ఆయన 29 సంవత్సరాలు జాబ్ చేసినాడట. ఆయనకు ఆపరేషన్ అవుతుంటే ఆయన ప్రాణం పోయింది. యేసుక్రీస్తు కనిపించినాడు, ఆయనతో మాట్లాడినాడు, ఆయనకు నేర్పించినాడు. ఆత్మ కాసేపటికి ఎన్నో విషయాలు అందుకోగలుగుతుందట. స్పాంజ్ నీళ్ళు అంతా తీసుకున్నట్టు. కాబట్టి 45 నిమిషాల్లోనే దేవుడు ఎంతో నేర్పించుకున్నాడట. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట, పునరుత్థానుడైనాక ఎందుకు 40 రోజులు కనబడ్డాడు పరిచర్య? 40 పగలు 40 రాత్రులు అరణ్యంలో శోధించబడ్డాడు కదా. ఆ 40 రోజులు ఇటు వాడినాడు అని తను తెలుసుకొని చెబుతున్నాడు. ఎంత విచిత్రం అనిపించింది. దేవుడు పాటించే ఆ నియమం ఇక్కడ కనబడుతుంది కదా. నష్టపరిహారం గురించి హెబ్రీ 6:10. దేవుడు అన్యాయస్తుడు కాడు నీ ప్రయాస మరవడానికి. నువ్వు దేవుని కొరకు పడిన ప్రయాస, చూపిన ప్రేమ దేవుని ప్రజల ఎడల దేవుడు మర్చిపోడు, ప్రతిఫలం ఇస్తాడు అనే మాట ఎంత బాగా రాయబడింది కదా. దేవుడు అన్యాయస్తుడు కాడు నీ ప్రయాస మరవడానికి. సరే, భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు, నీకు నష్టపరిహారం ఇస్తాడు. ప్రకటన 22:12 చదువుతాను. త్వరగా వస్తున్నానని చెప్పి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది, ఎవరి క్రియల చొప్పున వారికి ఇవ్వడానికి అంటున్నాడు కదా దేవుడు. భూమి మీద నీకు ప్రతిఫలం, పరలోకంలో నిత్యం ఉండే ప్రతిఫలం కదా. అపోస్తలుడైన పౌలు అపోస్తలులందరికంటే ఎక్కువ శ్రమ పడ్డవాడు ఏమంటాడు? అల్పకాలం ఉండే చులకనైన శ్రమలు మహిమ భారాన్ని పెంచుతాయి అంతకంతకు. కాబట్టి ఈ చులకనైన శ్రమలు ఎన్నదగినవి కావంటున్నాడు. 5 సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, 39 దెబ్బలు. యూదులు పెట్టిన శిక్ష. రాడ్లతో కొట్టబడ్డాడట, రాళ్లతో కొట్టినారు, చచ్చిపోయినాడు అనుకొని పట్నం బయటికి ఈడ్చుకొని పోయి వదిలిపెట్టినారు కదా. దేవుడు మళ్ళా బ్రతికిస్తే అదే పట్టణంలోకి పోయినాడు. వేరే వాళ్ళైతే పారిపోతారు కదా దూరం, అదే పట్టణంలోకి పోయినాడు. దేవుని కొరకు తల ఇచ్చినాడు కదా, చరిత్ర చెబుతుంది. తల కొట్టి చంపినారు ఆయనని. ఆయన ఏమంటాడు? అల్పకాలం ఉండి చులకనైన శ్రమ అంటాడు కదా. ఎప్పుడైనా శ్రమ తన పర్మనెంట్ అడ్రస్ శ్రమలోనే ఉన్నాడు. సొంత తన జాతి వల్ల శ్రమనే, అన్యులతో మళ్ళీ శ్రమనే, పట్టణంలో సముద్రంలో ఎక్కడున్నా శ్రమలు కదా. ఆయన అంటాడు ఏమని?
మహిమ భారం పెరుగుతుంది అంతకంతకు, వృధా కాదు ప్రయాస కొద్ది కాలం అంటాడు కదా. సరే, నీ భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, నీ నష్టపరిహారం ఇస్తాడు. నిత్యత్వంలో ఆయనతో జీవిస్తాం, కలిసి ఆయనతో కలిసి ఏలుతాం కదా. కాబట్టి ఈ భూమి మీద శ్రమలు ఎన్నదగినవి కావు.